డీజీపీని కలిశారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కామారెడ్డి బాన్సువాడ ఘటనలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. ఉత్తర తెలంగాణలో ఎంఐఎం అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు రామచంద్రరావు. హిందువులు బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయన్నారు. దాడులను ఆపాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మైనార్టీలను బుజ్జగించే విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నారన్నారు. తక్షణమే హిందువులు బీజేపీ నేతలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు రామచంద్రరావు. భయంకరమైన వాతావరణం నిర్మాణం చేశారు. ఉత్తర తెలంగాణ మొత్తంలో మజలీసు ఒక అరాచకాలు పెరిగిపోతూ ఉన్నాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి ధైర్యంతో మేము ఏది చేసినా చలుబాటు అవుతుందని చెప్పేసి ఈరోజు ఈ యొక్క మజ్లీస్ పార్టీ వారి కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన అత్యాచారాలు అన్యాయం చేస్తున్నటువంటి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. మరి పోలీసులు కూడా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనుచూపులతో చెప్పుడు ఛాయతో నడుస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ ఎవరి మీద కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. నామకే వాస్తే ఇద్దరు ముగ్గురిని అరెస్ట్ చేసి చూపెడతా ఉన్నారు. కానీ దెబ్బతిన్నది మేము. అక్కడ మా మీదనే దాడులు అయినాయి. అయినా కూడా కేసులు మాత్రం మా మీదనే పెడతా ఉన్నారు. దాడి చేసిన వాళ్ళ మీద కేసులు లేవు. ఇటువంటి వాతావరణం ఈరోజు తెలంగాణలో నిలబడిందంటే దానికి కేవలం రేవంత్ రెడ్డి సర్కార్, ఈ ప్రభుత్వం మైనారిటీలకు బుజ్జగించేటటువంటి విధానాలు, వారు ఇచ్చిన వ్యాఖ్యలు ఏదైతే చేశారో జూబ్లీ హిల్స్లో దాని కొనసాగింపుగానే ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి.